లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనములో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను అనెను. నీ కొరకు నా కొరకు భూమి మీద రిక్తునిగా మారి తనకున్న గొప్ప స్థితిని విడిచిపెట్టి వచ్చిన ప్రభువు తిరిగి భూలోకం నుంచి వెళ్ళిపోతున్న ఈ సందర్భం, తండ్రి, నా ఆత్మను నీకు నేను అప్పగిస్తున్నాను. మనం కొన్ని మాటలు ఇందాక చూసాం. దాహం వేసినప్పుడు ఆయన కేక వేశాడు. తిరిగి ఆయన తన ఆత్మను ప్రభువుకు తండ్రికి అప్పగిస్తున్నప్పుడు ఆయన కేక వేసినట్టుగా మనకు కనబడుతుంది. నా దేశం కాదు, నా ప్రాంతంలో పుట్టలేదు, నేనున్నప్పుడు పుట్టలేదు, నాకు చెప్పి పుట్టలేదు, కానీ యేసయ్య నా కోసమే పుట్టాడు. నేను పాపం చేసి నేను శిక్షను పొందుకొని నరకానికి వెళ్ళాల్సిన నన్ను నా యేసయ్య కాపాడటానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. మనల్ని ఇష్టపడిన వారు, మనం ఇష్టపడిన వారు మనం విడిచిపెట్టేటప్పుడు మనం పడే బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో, ఆ రోజు చాలామంది ప్రజలు 48వ వచనంలో చూస్తే, చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళారు. ఎందుకు ప్రభువా నువ్వు ఇన్ని శ్రమలు పడ్డావు? ఎందుకేసయ్యా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు అని చెప్పి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఆయన మరణాన్ని చూసి బాధపడుతూ, ఏమి చేయాలో తెలియక, అధికారాన్ని వ్యతిరేకించలేక, దేవుని సంకల్పాన్ని నిరాకరించలేక ప్రభువును తమ కళ్ళ ముందే వాళ్ళు పోగొట్టుకున్నారు. శిష్యులు మాతో పాటు ఉండి మాకు బోధ చేసి మాతో పాటు నివసించిన వ్యక్తి ఇంత భయంకరంగా చనిపోతున్నాడు అన్న పరిస్థితి ప్రారంభపు రోజుల్లో వారికి తెలియదు అసలు. ఒకానొక సందర్భంలో శిష్యులకు ఇదిగో శిలువ మరణాన్ని గురించి చెప్పినప్పుడు అసలు వారికి అర్థం కాలేదు. ప్రభువు ఈ రకంగా ఇబ్బంది పెట్టబడి మరణిస్తాడన్న సంగతి ఆనాటి విశ్వాసులకు అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లోనికి వారు వచ్చారో వారు ఆ రోజు తట్టుకోలేకపోయారు. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్న మాటలో ఉన్న గొప్ప సంగతి ఏంటో తెలుసా? తిరిగి దేవునితో అనుసంధానించబడుతున్నాడు. ఏ పరలోకం నుంచి ఆయన భూమి మీదకి వచ్చాడో, ఏ భూమి మీద తండ్రి కొరకు లేఖనాలను నెరవేర్చడానికి ఆయన శ్రమపడ్డాడో, ఏ ప్రజలను ఆయన ప్రేమించి దేవుని దగ్గరకు వారిని తీసుకొచ్చాడో, ఆ పనంతటిని ముగించి ఇచ్చిన ప్రతి పనిని, ప్రతి లేఖనాన్ని నెరవేర్చి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ అంటున్నాడు, తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించేస్తున్నానయ్యా. ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించేస్తున్నాను. నా చెయ్యి నువ్వు విడిచావు కదా, ఇన్ని సంవత్సరాలు నీకు నేను దూరంగా ఉన్నాను కదా, ఈ యొక్క శాపాన్ని నేను భరించాను కదా, ఇదిగో నేను తిరిగి వచ్చేస్తున్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రభువు చేసిన మనవి. ఒక ప్రశ్న, మనలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆ చివరి గడియలో, తండ్రి, నా ఆత్మను నీవు తీసుకో ప్రభువా అని చెప్పగలిగేంత ధైర్యము మీకు నాకు ఉందా? ప్రభువు మనకు మాదిరి. ప్రభువును చూసే మనల్ని విశ్వసించాము, ప్రభువుని అనుసరించాము, ప్రభువు కొరకు బ్రతుకుతున్నాము, ప్రభువులా బ్రతకాలను కోరుకుంటున్నాము. సమస్తము తిన్నా తాగినా కష్టపడి సంపాదించినా ఏదైనా ప్రభువు కొరకు పెడుతున్నాం కదా. ప్రభు అన్న మాటను మనం అనగలమా? తండ్రి అని ఏ నోటితో తండ్రిని సంబోధించాడో అలానే మనం కూడా పరలోకమందున తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నామే.
నన్ను అడగండి నేను మీకు ఏదైనా ఇస్తాను అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుసరించి మనం ఎన్నో పొందుకున్నామే. ఇప్పుడు అదే మాట దేవా నా ఆత్మను తీసుకో ప్రభా అని మనం అనగలమా? సహజంగా ఏ మనిషి చనిపోయినా సరే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి ఒకసారి. 12 ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. సొలొమోను భక్తుని చేత దేవుడు అనేకమైన సామెతలు రాయించి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నువ్వు హితోపదేశములు వినాలి, పుస్తకాలు రచింపబడతాయి, దానికి అంతము లేదు. నువ్వు ఈ హితోపదేశములు విన్నా, నువ్వు పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించినా దానివల్ల నీ దేహానికి ఏంటో తెలుసా? ఆయాసకరం. నీ దేహాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ దేహాన్ని సుఖకరమైనదిగా మార్చడానికి కాదు, ఈ దేహాన్ని సౌఖ్యవంతమైనదిగా ఉంచడానికి కాదు. ఈ దేహాన్ని నువ్వు శ్రమ పెట్టి ఈ దేహము ద్వారా నువ్వు ఏమర్థం చేసుకోవాలి తెలుసా? సత్యము అంటే ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నీకు దేవుడు దేహాన్ని చెవులనిచ్చింది, చూపునిచ్చింది, ఆలోచననిచ్చింది, నీకు శరీర అవయవాలను ఇచ్చింది. ఎందుకో తెలుసా? సత్యమును నువ్వు గ్రహించడానికి. నీ దగ్గరకు అనేక ప్రసంగాలు వస్తాయి, హితోపదేశాలు విను. అనేక పుస్తకాలు వస్తే చదివిన తర్వాత నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నా మరణం తర్వాత నా పరిస్థితి ఏంటి? ప్రభువు మరణించేటప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు నా ఆత్మ నీకు అప్పగించేస్తున్నానని ప్రభు అన్నాడు. ఆ మాట నేను అనగలనా అంటే, ఆ మాట నీకు అనాలంటే నీకేముండాలి తెలుసా? జ్ఞానము ఉండాలి. జ్ఞానము లేకుండా ఈ మాటతో ప్రభు నా ఆత్మ నువ్వు అప్పగించుక నువ్వు అనలేవు. ఆ జ్ఞాని ఏంటంటే సొలొమోను 7వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హితోపదేశం విన్నారు ఆ ప్రజలు. పుస్తకాలలో సొలొమోను గారి చేత దేవుడు రాయించాడు. ఈ ప్రసంగి గ్రంథం చదువుతున్నప్పుడు ఇదిగో నువ్వు అవునన్నా నువ్వు కాదన్నా నీ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ మాటను, ప్రభు అన్న మాటను ఒకసారి మీరు కంపేర్ చేసి మీరు ఆలోచించండి. ప్రభు ఏమంటున్నాడు? నా ఆత్మను అప్పగిస్తున్నాను నేను అంటున్నాడు. ఇక్కడ సొలొమోను భక్తుడు ఏమంటున్నాడు? ఇదిగో ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పో. వచ్చే వారం ఆదివారం ఇక్కడ ఈస్టర్ పండుగ జరుగుతుంది. గుడ్ ఫ్రైడే రోజు కాబట్టి నన్ను పిలిచారు కాబట్టి నేను వచ్చాను. ఇప్పుడు ఈస్టర్ కూడా నేను వచ్చాను అనుకోండి, దాని అర్థం ఏంటి? వీడు పిలిచినా వస్తాడు, పిలవకపోయినా వస్తాడు. అదే కదా దాని అర్థం. పిలిచినప్పుడు వచ్చాననుకో, పిలవగానే వచ్చిన వాడిని, పిలవకుండా వచ్చాననుకో, నాకు ఏ సంఘాలకు వెళ్ళడానికి అవకాశం లేక, ఎవరు నన్ను ఏ సంఘాలకు ఆహ్వానించక, నాకు ఎవరు వాళ్ళ యాక్సెస్ ఇవ్వక, ఏం చేయాలో తెలియక, లాస్ట్ వీక్ వాక్యం చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే అంగీకరిస్తారేమని ఇక్కడికి వచ్చాను అనుకోండి, పిలవకపోయినా నేను వచ్చాను. ఇప్పుడు ఈ మాటను ఎగ్జాంపుల్ మీరు మనసులో పెట్టుకొని ప్రభు అన్న మాటను చూడండి. ప్రభు తన ప్రాణాన్ని దేవుడికి అప్పగించే అంత చనువు దేవునికి ఉంది. 12:7 ఏముందో తెలుసా? నువ్వు అప్పగించకపోయినా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు. నువ్వు అప్పగించకపోయినా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే స్థితి వద్దు మనకి. మనం ఏమనాలి తెలుసా? ప్రభువా, నా జీవితం భూమి మీద నాకు ఇచ్చినంత కాలము నేను బ్రతికాను, నీ కొరకు బ్రతికాను, నీ వాక్యం కొరకు బ్రతికాను, వాక్యపు నెరవేర్పు కొరకు బ్రతికాను, క్రీస్తు కొరకు బ్రతికాను, ఆయన చెప్పినట్టుగా బ్రతికాను. ఇదిగో నేను బ్రతికేస్తాను ప్రభువా, ఇప్పుడు నా ప్రాణం నువ్వు తీసుకో, నా బ్రతుకు అయిపోయింది ప్రభా అని తీసుకో. అంతేగాని వయసు అయిపోయింది ప్రభా, కోడలు సహకరించట్లేదు ప్రభా, కుమారుడు చూడట్లేదు ప్రభా కాబట్టి చంపే ప్రభా అని ప్రార్థన చేస్తారు మన తల్లులు. అలాంటి ప్రార్థనలు కాదమ్మా. మనం చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా నువ్వు బ్రతకమన్నంత కాలం నేను బ్రతికాను ప్రభా, ఇప్పుడు నన్ను తీసుకో. ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ మాట అనాలంటే నువ్వు దేవుని కోసం ఎంతగా బ్రతకాలి. ఎవరి ఇళ్లలోకి వారు వాక్యం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఎవరింటికి వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళిపోయేటప్పుడు పర్మిషన్స్తో వెళ్తారా? ఫ్రీగా మీరు మా ఇల్లు అని చెప్పి వెళ్ళిపోతారా? ఇది మా ఇల్లు అని మీరు వెళ్ళిపోతారు. అదే నేను వచ్చాను అనుకోండి, ఇది మా ఇల్లు అని నేను మీ ఇంటికి రాలేను కదా. అంటే అర్థం చేసుకోవాలి, ఇది నాది అన్న స్వభావము, పరలోకము నాది,
దేవుడిచ్చిన పరదేశం నాది. ఆ రోజు దొంగ, ప్రభువా నువ్వు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏ మాట అన్నాడో నువ్వేమన్నాలో తెలుసా? పరలోకం నాది, ఆ పరలోకం నాకు ఇవ్వడానికి నా ప్రభు శిలువలో బలియాగమయ్యాడు. పరదేశం నాది, తండ్రి నా దేవుడు, నా ప్రభు అని ఎప్పుడైతే వ్యక్తిగతంగా పరలోకాన్ని, ప్రభువుని నువ్వు అవలంబించే అవకాశంలోనికి నీ మైండ్ వెళ్తుందో, ఎప్పుడైతే నా దేవుడు, నా కుటుంబం, నేను మరణించిన తర్వాత నేను వెళ్ళాల్సింది నరకానికి కాదు పరలోకానికని ఎప్పుడైతే పర్సనలైజ్డ్ థింకింగ్ నీకు వస్తుందో, వ్యక్తిగతంగా దేవుని అనుభవిస్తావో, ఆ రోజు నువ్వు అంటావు, ప్రభు నేను వచ్చేస్తున్నాను, పరలోకంలో నాకు ఏమి ఇస్తావు అది నువ్వు రెడీ చెయ్యి. అలా కాదనుకో, ప్రభా నన్ను బ్రతికించు ప్రభా అని చెప్పి మనం వెంపర్లాడుతూ వేడుకుంటూ ఇక్కడే ఉండటానికి మనం చూస్తాం. కానీ తండ్రి ఏమంటున్నాడు తెలుసు? యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు, ఆయనకు పరలోకం తెలుసు, ఆ పరలోకం ఆయనని తెలుసు. తిరిగి నేను వచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభా నేను వచ్చేస్తున్నాను, నన్ను నువ్వు ఆహ్వానించు, నా ఆత్మను నువ్వు అంగీకరించు. ఆయనే కాదు, కొంతమంది భక్తులు ఎలాంటి మాటలు మాట్లాడారో నేను చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించిదిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. పౌలు తిమోతితో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను వెడలిపోవు కాలము అంటే నా డెత్ డేట్ నాకు అర్థమైపోయింది, నా మరణ దినం నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోయే టైం నాకు దగ్గర పడింది. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. భూమి మీద నేను ఉన్నప్పుడు ఏం చేశాను తెలుసా? మంచి పోరాటము. యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఎవరెవరితో పోరాటం చేశారు చెప్పగలరా? మొదటి పోరాటం ఎవరితో? ఆయనకి అంతకంటే ముందు మొదటి పోరాటం ఆయన కుటుంబంతోనే మొదటి పోరాటం. ఆయన దైవికమైన పనుల్లో ఉంటారు, వీళ్ళేమో లోకానుసారంగా ఆలోచిస్తారు. ఆయన కుటుంబంతో పోరాటం చేశాడు, బంధువులతో పోరాటం చేశాడు, ఆయన ప్రధాన యాజకులతో పోరాటం చేశాడు, అధికారులతో పోరాటం చేశాడు. వీరందరి వెనకాల మహానాయకుడు సాతాను, అతనితో పోరాటంలో వీళ్ళందరినీ పావులుగా సాతాను వాడుకుంటే వారందరినీ ఎదిరించి, దుష్టుడిని ఎదిరించి సిలువలో వెళ్ళి, మరణమా నీ విజయము ఎక్కడా అని చెప్పి సిలువలో వెళ్ళి ఆయన అడిగేంతటువంటి సామర్థ్యపు అడిగేటటువంటి పోరాటం చేసిన తర్వాత పౌలు గారు అంటారు, ఇదిగో నేను పోరాటం చేశాను, ఇదిగో నేను పోరాటం చేసి నా పరుగును కడముట్టిచ్చేశాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి న్యాయ కిరీటం ఉంచబడింది. అయితే ఈరోజు పౌలు గారి ద్వారా దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీ పోరాటము ముగిస్తే కాలము సమీపమైనప్పుడు ప్రభువు వలె ధైర్యంగా, ప్రభువా నా ఆత్మను నువ్వు తీసుకో, నా ఆత్మను ఇదిగో నువ్వు అంగీకరించుమని చెప్పగలిగేంత పరిస్థితి నీకు నాకు ఉందా? ఆయన అంటున్నాడు, ఇదిగో నా ఆత్మను నీకు అర్పిస్తున్నాను ప్రభువా. ఎందుకు అర్పిస్తున్నానంటే నువ్వు చెప్పిన ప్రకారంగా నేను భూమి మీద బ్రతికేశాను. ప్రభువుకే అంత మాదిరికరమైన జీవితం ఉంటే ఈ సమయంలో నిన్ను నన్ను దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న, మరి నీకెంత మాదిరికరమైన జీవితం ఉండాలి? ప్రభు ఎంతలా పోరాటం చేసి పరలోకాన్ని సంపాదించుకుని వెళ్ళిపోతూ శిలువలో వ్రేలాడుతూ మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నా ఆత్మను నేను అప్పగించాను, ఆ తర్వాత మీ స్థితి వచ్చినప్పుడు మీరు కూడా మీ ఆత్మలను ప్రభువుకి అప్పగించేంత సామర్థ్యం మీకు ఉండాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో ప్రారంభపు రోజులలో ఒక యవనస్తుడు తన ఆత్మను ఎలా అప్పగించాడో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనము. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టేశారు. ఒక యవనస్తుడు నిండు యవన ప్రాయంలో ఉన్నాడు. ఆ యవనస్తుడు ప్రభువుని వేడుకున్నాడు, యేసు ప్రభువా నువ్వు సిలువలో ఉన్నప్పుడు నీ ఆత్మను తండ్రికి నువ్వు అప్పగించావు, అయితే సమయము నాకొచ్చింది, అవకాశం నాకొచ్చింది, నువ్వేం చేస్తావు దేవా? నా ఆత్మను చేర్చుకుంటావా పరలోకానికి? పరలోకం నాది ప్రభువా, ఆ పరలోకం కొరకే రాళ్లతో కొట్టబడుతున్నాను ఇక్కడ నేను, ఆ పరలోకం కొరకు నేను చంపబడుతున్నా అయినా సరే నాకు కావాల్సింది ఆ పరలోకం ప్రభువా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఏదైతే ప్రకటించడం మొదలుపెట్టాడో
ఆ ప్రకటన ప్రారంభించి చివరికి ఒక పిలుపునిచ్చి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన అప్పగించుకుంటున్న ఆత్మను మాదిరిగానే మనం కూడా మన సమయం వచ్చినప్పుడు మన ఆత్మను ప్రభువుకు స్తెఫను వలె అప్పగించిన రోజు ఈ 7 మాటలకు అర్థము ఉంటుంది. ఏదైతే 7 మాటలు, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, క్షమించమని చెప్పిన మాట అయినా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నాయనా ఇదిగో నీ తల్లిని చెప్పిన మాట అయినా, ఏదైతే 7 మాటలు పలికాడో ప్రభు, ఆ మాటలకు అర్థం, పరమార్థం ఈ శుక్రవారం అయిపోయిన తర్వాత పోదమ్మా, నేనా ఆత్మను తండ్రికి అప్పగించే రోజు వరకు ఈ 7 మాటలను, ఆ మాటలలో ప్రభు బ్రతికిన జీవితపు మాదిరిని మన జీవితంలో ఉందో లేదో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకు ఇందాకన్న మాటను మరలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. ఇదిగో, ఒక వ్యక్తి మరణ దశలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు చాలా విలువైన మాటలు. సామాన్యంగా జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు చనిపోయిన పరిస్థితి ఇది కాదు. కొన్ని రోజులుగా అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుతూ, కొన్ని రోజులుగా ప్రభువుని అనేక రకాలుగా నలుగురిలో చెడ్డ పేరు తీసుకురావాలని ఇదిగో మత సంబంధమైన పరిసయ్యులు, సద్దూకైలే వెంటాడుతున్నారు. ఇదిగో అధికారులు సైతము ఇతని దగ్గర నాకేం తప్పు దొరకలేదని పిలాతు చెప్పినా సరే, లేదు ఇతన్ని చంపాలని తన వర్గపు వారే, తన కుటుంబపు వారే, తన ప్రాంతపు వారే ప్రభువుని వెలివేసిన సందర్భాన్ని చూస్తున్నప్పుడు మానసికంగా ఆయన ఎంత నలిగిపోయి ఉండాలి. 3.5 సంవత్సరాలు గ్యాప్ లేకుండా, అలసట లేకుండా ఒకవైపు శిష్యులను సిద్ధపరుస్తూ, మరొకవైపు ప్రజలకు వాక్యం చెప్తూ, మరొకవైపు రోగాలను కుదురుస్తూ ఎంతో ప్రయాసపడి ఖాళీ లేకుండా పరిచర్య చేసిన ప్రభు తినడానికి తిండికి సమయం కూడా లేదు. మార్కు సువార్త మీరు చదివితే వారికి అలసటకు సమయం లేదు, తినడానికి తిండికి సమయం లేదు, శ్రేష్టమైన భోజనాలు లేవు, శ్రేష్టమైన వాహనాలు లేవు. ఆనాటి పరిస్థితుల్లో కొండల మధ్య, గుట్టల మధ్య, నదుల పక్కన, ఇళ్ళ గృహాల మధ్య ఎక్కడెక్కడో కూర్చొని ఏ వసతులు లేకపోయినా దేవుని గురించి గొప్పగా చెప్పిన ప్రభు సిలువలో వేలాడుతూ చనిపోతూ కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? నీ కోసమే ఆలోచిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఏదైనా పోస్టర్లో ప్రభు వేలాడుతూ చూసినప్పుడు, ఏదైనా సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సర్వ మానవాళి కోసం చనిపోయాడని అర్థం చేసుకో. కానీ ఈ యేసు ప్రభు సిలువలో వేలాడుతుంది నేను చేసిన తప్పు వలన. ఈ యేసు ప్రభుని శిలలో వేలాడుతుంది నా నాలుకలో నేను మాట్లాడిన అబద్ధం వల్ల. ఈ యేసు ప్రభుని ఆ రోజు ప్రజలందరూ తిరస్కరించింది నా వల్ల అని చెప్పి వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ రోజు నీ కనువిప్పు కలుగుతుంది. ప్రభు ఎందుకు బ్రతికాడు, ప్రభు ఎందుకు శ్రమలు పడ్డాడు, ప్రభు ఏం చెప్పాలని ప్రయత్నించాడో ఆ 7 మాటల్లో నుంచి ఏ సారాంశాన్ని నీకు నేర్పించి నీలో నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ఇలాంటి శుక్రవారాలు ఎన్నో వస్తాయి, పోతుంటాయి. ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడేలు ఎన్నో చేసుకుంటాం, కానీ సారాంశము తెలియకుండా, వాక్యపు సారాంశం మనం అర్థం చేసుకోకుండా, ప్రభువుని వ్యక్తిగతంగా ప్రేమించకుండా, ప్రభువుని వ్యక్తిగతంగా అనుభవించకుండా, ప్రభువుని వ్యక్తిగతంగా నువ్వు ఆహ్వానించకుండా, నువ్వు ఎన్ని శుక్రవారాలు, ఎన్ని వర్తమానాలు ఎన్ని వింటున్నా సరే నీ జీవితంలో చలనం ఉండదు. యేసు ప్రభుల వారు పరిచర్య చేస్తున్నప్పుడు, శిష్యులు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క దేశాలు మారిపోయాయి. సమరయ స్త్రీని మనం చూసినప్పుడు ఆమె వల్ల ఒక గ్రామం మారిపోయింది. పేతురు కూడా ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది ఒక్కసారి మార్చబడ్డారు. ఎందుకో తెలుసా? ఆ మెసేజ్లో అంత పవర్ ఉంది. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు అన్న ఒక్క మాటలో పవర్ ఎంత ఉందంటే, ఇది కొన్ని 100,000 మంది సమూలంగా తమ జీవితంలో వారు చేసిన పాపాలను వారి దగ్గరకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావని సుంకర్లు అడిగారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావని సైనికులు అడిగారు, సామాన్య ప్రజలు వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావని అడిగారు. పేతురు దగ్గరికి వచ్చారు, తమ హృదయంలో వాక్యం విన్న తర్వాత నొచ్చుకున్న తర్వాత, అయ్యా అయితే మేము ఏం చేయాలంటే మీరు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలని చెప్పి పేతురు చెప్పినట్టుగానే వాక్యం విన్న తర్వాత నీ హృదయంలో ప్రతిస్పందన రాకపోతే వాక్యము నీ హృదయంలో పని చేయటం లేదు. శిలువలో వేలాడుతున్న ప్రభువుని శుక్రవారం రోజు జ్ఞాపకం చేసుకోవటం కాదు, సువార్తలను చదువుతున్నప్పుడు, సువార్త గ్రంథాలలో చివరి పుస్తకాలు చదువుతున్నప్పుడు నీ కన్నీళ్లతో ఆ పుస్తకపు పేపర్లు నిండిపోవాలి. ఎందుకు తెలుసా? నీ గురించి రోడ్డు మీదకి వెళ్తే ఇక్కడ పొగిడినవాడు అక్కడ వెళ్ళి నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వ్యక్తివని చెప్పినటువంటి ఈ సమాజంలో నీ బాగు కోరి, నీ కుటుంబం బాగు కోరికి ఉచితంగా నువ్వు మరణించిన తర్వాత మహాలోకాన్ని నీకు ఇస్తానన్న దేవుడు నీ యేసయ్య, నా యేసయ్య.
అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. అట్టి దేవుడు నిరంతర జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో బలపరచబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తున్నాను ప్రభావ. విన్న ఈ మాటలు బట్టి నీ బిడ్డలు బలపరచబడి ముందుకు సాగినట్లుగా సహాయం చేస్తారని వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మా ప్రభువును ప్రియరక్షకుడని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.